అందరికీ నమస్కారం. నేను మీ సత్యం. ఈరోజు మన దేశంలో ప్రతి పౌరుకున్న హక్కును చేయడం మాత్రం వచ్చాను. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కొరకు పనిచేస్తూ ప్రజలే పాల్గొనే విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. మన ఓటు మన దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి, అభివృద్ధిని పురోగతిని పెంపొందించడానికి మరియు బాధ్యతగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది. ఓటు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, మన జన హక్కు. అది ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తామన్నది మన ఇష్టం. ఎవరు కూడా బలవంతం పెట్టి ఓటు వేయించుకున్నప్పుడు ఎవరికి కూడా లేదు. మనం వేసే ఓటు సమాజానికి ఉపయోగపడుతుందా లేదని ఆలోచించి ఏ సమర్థవంతమైన వ్యక్తి వస్తే మనం బాగుంటాం, మన బతుకులు బాగుంటాం, మన దేశం అభివృద్ధి చెందుతుందో గ్రహించి ఆలోచించి ఓటు వేయాలి. ఎందుకంటే మనం వేసే ఓటు బట్టి సమాజం ఏర్పడుతుంది. కులం, మత, వర్గ, ప్రాంత, జాతి, భాష భేదాలు లేకుండా, కక్ష కార్పణ్యాలకు తాము లేకుండా, ధనాపేక్ష లేకుండా, ఏ ప్రయోగాలు లోను కాకుండా సూక్ష్మగ్రాహ్యమై పారదర్శకంగా ఆలోచించి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పౌరునిగా సమర్థవంతమైన నాయకుడికి ఓటు వేసి ప్రతిభగల వ్యక్తిని ఎన్నుకోవాలి. ఓటు గురించి నీకేం తెలుసని కాదు. భారతదేశ పౌరుడిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా దేశ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు, సమాజ శ్రేయస్సును ప్రజాహిత కోరిన వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు.